ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. నదుల అనుసంధానానికి కూటమి సర్కారు అత్యధిక ప్రాధాన్యం. విద్వేషాలు వీడి బనకచెర్లకు తెలంగాణ సహకరించాలన్న చంద్రబాబు. ఎనిమిది బిల్లులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం. పాత వాహనాలపై హరిత పన్ను 20,000 నుంచి 3,000 రూపాయలకు తగ్గింపు. అమరావతిలో భారీ ప్రాజెక్టుల కోసం స్పెషల్ పర్పస్ వెహికల్. నాలా రుసుం రద్దుకు సంబంధించిన చట్ట సవరణకు మంత్రివర్గం నిర్ణయం. మద్యం కేసులో సోదాలపై ప్రకటన విడుదల చేసిన ఈడీ. సరఫరాదారుల నుంచి 20% వరకు ముడుపులు తీసుకున్నారని వెల్లడి. కేటీఆర్ కిషన్ రెడ్డి మధ్య అవినాభావ సంబంధం ఉందన్న రేవంత్. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు ఇంకా ఎందుకు చేపట్టలేదని ప్రశ్న. తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత ఉంటుందని సీఎం భరోసా. అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు. ఆల్మట్టి ఎత్తు పెంపు యత్నాలపై రేవంత్ మౌనం వీడాలన్న కేటీఆర్. కాంగ్రెస్ ఎదురుదాడి. బీఆర్ఎస్ కొత్త నాటకం ఎత్తుకుందని మండిపాటు. అక్టోబర్లో ప్రధాని మోదీ ట్రంప్ సమావేశమయ్యే అవకాశం. మలేషియాలో జరిగే ఆసియాన్ సమ్మిట్ కు హాజరు కానున్న నేతలు. నదుల అనుసంధానానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో ఉన్న నదులన్నింటినీ అనుసంధానం చేస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చారు. దేశంలో గంగా, కావేరి సహా నదులన్నింటినీ అనుసంధానం చేసిన రోజు భారత్ ప్రపంచానికే ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే పరిస్థితి వస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 చివరికల్లా పూర్తి చేయడంతో పాటు బనకచెర్ల ప్రాజెక్టును కూడా నిర్మించి ఏపీని కరువు రహితంగా మారుస్తామని తెలిపారు. మిగులు జలాల వినియోగం విషయంలో పొరుగు రాష్ట్రాలు విద్వేషాలు ఆపి బనకచెర్ల వంటి ప్రాజెక్టులకు సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు సమర్థ నీటి నిర్వహణ అంశంపై లఘు చర్చ జరిగింది. చర్చను ప్రారంభించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్ని ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామన్నారు. అందుకు నిర్దిష్ట ప్రణాళిక పెట్టుకున్నట్లు తెలిపారు. ఏపీలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులన్నీ టీడీపీ హయాంలోనే ప్రారంభించి పూర్తి చేశామని, జగన్ మాత్రం హంద్రేనివా కాలువకు సెట్టింగులు వేసి గేట్ల ద్వారా నీరు విడుదల చేసినట్లు ప్రచారం చేసుకుని రైతులను మోసగించారని దుయ్యబట్టారు. చర్చలో పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలు సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తర్వాత చర్చకు సమాధానమిచ్చిన సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టులు, నీటి నిర్వహణ, భూగర్భ జలాల పెంపు వంటి అంశాల్ని వివరించారు. నీటి నిర్వహణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికీ చాలా నీరు సముద్రంలోకి వృధాగా పోతోందని, అందుకే తాము నదుల అనుసంధానాన్ని చేపట్టినట్లు వివరించారు. ఇప్పటి వరకు గోదావరిలో 2,884 టీఎంసీ నీళ్లు సముద్రంలో పోయినాయి. ఈ రోజు వచ్చే నీళ్లు 5 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తా ఉంది. 5 లక్షలంటే 50 టీఎంసీ నీళ్లు. ఇంకొక పక్క కృష్ణ 845 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. అదే సమయంలో ఈ రోజు 2,44,000 అంటే 24.4 టీఎంసీ నీళ్లు రోజుకు వస్తున్నాయి, సముద్రంలోకి పోతున్నాయి. 3,732 టీఎంసీ నీళ్లు ఇప్పటికి సముద్రంలో పోయినాయి. ఇంకా సీజన్ ఉంది. ఒక్క గోదావరి ఈ సంవత్సరం 5,000 టీఎంసీ పైన సముద్రంలో పోతున్నాయి అధ్యక్ష. నేను అందుకే చెప్పింది అధ్యక్ష, 200 టీఎంసీ నీళ్లు పోలవరం నుంచి బనకచెర్లకు తీసుకుపోతే బ్రహ్మాండంగా రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. నేను ఆ ప్రపోజల్స్ పెట్టాను. కేంద్రం కూడా ఆ రోజు ఒప్పుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో నదుల అనుసంధానం చేసిన రోజున ప్రపంచానికే మనం ఆహారోత్పత్తులు ఉత్పత్తి చేసి సరఫరా చేసే పరిస్థితి వస్తుంది. పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేసిందో వివరించడంతో పాటు పట్టిసీమ, వెలుగొండ, హంద్రేనివాపై గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలను సీఎం ప్రదర్శించారు. వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని వివరిస్తూనే ప్రస్తుత పరిస్థితిని సభ్యులకు తెలియజేశారు. ఈ రోజు మళ్లీ మనం వచ్చిన తర్వాత దీన్ని లైన్ లో పెట్టాం. ఈ రోజు గర్వంగా చెప్తున్నా 86.1% సివిల్ వర్క్స్ పూర్తయినాయి. R&R కూడా పూర్తి చేస్తున్నాం. 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. భవిష్యత్తులో ఒక ప్రాంతంలో వరదొస్తే ఆ నీటిని మళ్లించి కరువు ప్రాంతం వాడుకునే పరిస్థితి తీసుకొస్తామన్న చంద్రబాబు
విద్వేషాలకు తావివ్వకుండా కలిసి రావాలని తెలంగాణను కోరారు. నేను పక్క రాష్ట్రాలకు కూడా చెప్పా, విద్వేషాలు కాదు కావాల్సింది, సముద్రంలోకి పోయే నీళ్లు మనం ఉపయోగించుకోగలిగితే అటు తెలుగు రాష్ట్రాలనే తెలంగాణ, ఆంధ్ర రెండు బాగుపడతాయి. నేను ఎన్నో పనులు చేస్తున్నాను, కానీ నాకు ఎక్కువ తృప్తినిచ్చే పని ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి నదుల అనుసంధానం చేసి అందరికీ నీళ్లు ఇవ్వగలిగితే అదే చాలా సంతోషంగా ఉంటుంది. అది చేయడానికి ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. పాత వాహనాలపై హరిత పన్ను తగ్గిస్తూ మోటారు వాహనాల చట్టానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ మేరకు మోటారు వాహన చట్టంలో సవరణ ప్రతిపాదిస్తూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ చట్టం ద్వారా హరిత పన్ను 20,000 రూపాయల నుంచి 3,000కు తగ్గుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరించారు. అసెంబ్లీ ఇవాళ మొత్తం 8 బిల్లులకు ఆమోదం తెలిపింది. దుకాణాలు, పరిశ్రమల్లో కార్మికుల పనివేళలు 10 గంటలకు పెంపు సహా కార్మిక శాఖకు సంబంధించిన 6 బిల్లులు, సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన మరో బిల్లు ఇందులో ఉన్నాయి. శాసన మండలిలో వైసీపీ సభ్యులు రెండో రోజు గందరగోళం సృష్టించారు. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టిన మండలి చైర్మన్ మోషేన్ రాజు మెడికల్ కాలేజీలపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులిచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. వెల్లోకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మెడికల్ కళాశాలలపై చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. ఈ క్రమంలో సభ 2 సార్లు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమయ్యాక జీఎస్టీ సంస్కరణలపై ప్రకటన చేయాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను చైర్మన్ ఆహ్వానించారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. కొందరు టీడీపీ సభ్యులు వెల్లోకి వెళ్లి వైసీపీ హయాంలో పునాదులకే పరిమితమైన కళాశాలల ఫోటోల్ని ప్రదర్శించారు. మెడికల్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా తెచ్చింది జగన్ కాదా అని ప్రశ్నించారు. ఇరుపక్షాల పోటాపోటీ నినాదాలతో సభలో గందరగోళం తలెత్తగా కొందరు వైసీపీ సభ్యులు కాగితాలు చించి గాల్లోకి విసిరారు. మెడికల్ కళాశాలలపై సోమవారం స్వల్పకాలిక చర్చకు సిద్ధమని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. జీఎస్టీపై ప్రకటనకు సహకరించాలని కోరారు. అయినా వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించగా సభ సోమవారానికి వాయిదా పడింది. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి 13 అంశాలకు ఆమోదం తెలిపింది. వాహనమిత్ర పథకం కింద సొంత ఆటో నడుపుకునే వారికి 15,000 రూపాయలు ఇచ్చే ప్రతిపాదనను ఆమోదించింది. ఆగస్టు 31లోగా పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి అథారిటీలు, సిఆర్డీఏ, రాజధాని ప్రాంతం మినహాయించి మిగతా చోట్ల అనధికారికంగా నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకునే ప్రతిపాదనను ఆమోదించింది. నాలా ఫీజు రద్దుకు సంబంధించి పురపాలనలోని వివిధ చట్టాల్ని సవరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు సంబంధించిన సవరణలకు ఆమోదం తెలిపింది. అమరావతిలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు స్పెషల్ పర్పస్ వెహికల్ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950ను అనుసరించి ఓటర్ల జాబితా తయారీకి మరో 3 తేదీల్ని ఖరారు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాజధానిలో గతంలో 343 ఎకరాలకు ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ను వెనక్కు తీసుకునేందుకు పచ్చజెండా ఊపింది. పంచాయతీరాజ్ శాఖలో పలు భూములను వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. కేటీఆర్, కిషన్ రెడ్డి మధ్య అవినాభావ సంబంధం కొనసాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను నిలిపివేయాలని కేటీఆర్ కోరితే కిషన్ రెడ్డి అమలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ మెట్రో విషయంలోనూ ఇద్దరూ కలిసి మెలికలు పెడుతున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు లేవన్న సీఎం ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై బీఆర్ఎస్ నేతలకే స్పష్టత లేదన్నారు. కవిత వ్యవహారమంతా కుటుంబం, ఆస్తి పంపకాల వివాదమేనని సీఎం వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తును సీబీఐకి ఇస్తే 48 గంటల్లోనే విచారణ చేపట్టేలా చూస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారని సీఎం గుర్తు చేశారు. సీబీఐ దర్యాప్తు కోరి ఎన్ని రోజులైనా కిషన్ రెడ్డి ఎక్కడా మాట్లాడటం లేదన్నారు. సీబీఐ దర్యాప్తును ఆపాలని కేటీఆర్ అడిగారని, కిషన్ రెడ్డి దీనిని అమలు చేశారని అన్నారు. కేటీఆర్, కిషన్ రెడ్డి మధ్య ఎంతటి అవినాభావ సంబంధం ఉందనేందుకు ఇదే నిదర్శనమన్నారు. కమిషన్ 132 మందిని విచారించి ఎవరు ఏం తప్పు చేశారో నిర్ధారించిందన్న సీఎం ఇప్పుడు సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి మొదట్నుంచి దర్యాప్తు చేయాల్సి ఉంటుందన్నారు. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తునకు తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టులో లేకపోతే దీనిని కూడా సీబీఐకి ఇచ్చేవాళ్లమని సీఎం పేర్కొన్నారు. మెట్రో విషయంలోనూ కిషన్ రెడ్డి, కేటీఆర్ కలిసి మెలికలు పెడుతున్నారని సీఎం ఆరోపించారు. ఇక్కడ కేటీఆర్ చెబితే ఢిల్లీలో కిషన్ రెడ్డి చేస్తున్నారని విమర్శించారు. ఎల్ఎన్టీతో ఒప్పందం ఉంటేనే అనుమతులు ఇస్తామని కేంద్రం చెబుతోందన్న ఆయన
కానీ ప్రాజెక్టు వ్యయానికి ఎల్ఎన్టీ అడుగుతున్న దానికి చాలా తేడా ఉందన్నారు. మెట్రోను చివరి మైలు వరకు విస్తరించాలనుకుంటున్నామన్న సీఎం ఇందుకు ఎల్ఎన్టీ సహకరించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల అభివృద్ధిపై ఎల్ఎన్టీ దృష్టి సారించలేదన్నారు. కేసీఆర్ ఘనకార్యం వల్ల మెట్రోలో రాష్ట్ర ప్రజలపై 3,000 కోట్ల భారం పడిందన్నారు. మరోవైపు పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు ఏవీ స్పష్టంగా లేవని రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ కు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, హరీష్ రావు అసెంబ్లీలో అంటే 37 కాదు అని కేటీఆర్ ఇంకో సంఖ్య చెబుతున్నారన్నారు. ఇంటికొచ్చిన వాళ్లకు కండువా వేస్తే పార్టీ మారినట్లు అవుతుందా అని సీఎం ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పరిశీలన చేస్తున్నామని, బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన 3 బిల్లులు రాష్ట్రపతి వద్ద ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నారు. రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే గడువు అంశం సుప్రీంకోర్టులో ఉందని, న్యాయస్థానం ఏం చెబుతుందో వేచి చూస్తున్నామని తెలిపారు. న్యాయ నిపుణులతో చర్చించి మళ్లీ కోర్టుకు వెళ్లాలా లేదా అని నిర్ణయిస్తామన్నారు. మరోవైపు తాను ఒక సీఎంగా ఏపీ సీఎం చంద్రబాబును కలిశానని, ఇందులో ఎలాంటి దాపరికాలు లేవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తన మాటలతో లోకేష్ కు ఎలాంటి సంబంధం లేదని, లోకేష్ ను చీకట్లో ఎందుకు కలిశారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. లోకేష్ తమ్ముడిలాంటి వారని అంటున్న కేటీఆర్ కష్టంలో అన్నలా ఎందుకు వ్యవహరించలేదన్నారు. చంద్రబాబును జైల్లో పెడితే హైదరాబాద్ రోడ్లపైకి వచ్చిన జనాన్ని కేటీఆర్ ఎందుకు కొట్టించారని ప్రశ్నించారు. కవిత వ్యవహారం అంతా కుటుంబం, ఆస్తి పంపకాల వివాదమేనని సీఎం వ్యాఖ్యానించారు. ఒక ఆడబిడ్డపై 4 కలిసి దాడి చేస్తున్నారని తెలిపారు. ఉద్యమం పేరుతో కేసీఆర్ ఎంతో మంది ఉసురు పోసుకున్నారని, తల్లిదండ్రులకు మిగిల్చిన కడుపు కోత ఉసురు ఊరికే పోదు కదా అని వ్యాఖ్యానించారు. మావోయిస్టులు ఆయుధాలు వదిలి ప్రజా జీవితంలోకి వస్తామంటే ఆహ్వానించాల్సిందేనన్న రేవంత్ రెడ్డి వారిపై కేంద్రం ఒక విధాన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ విధానాలతో తెలంగాణలో పెట్టుబడులకు లాభదాయకతతో పాటు పూర్తి భద్రత ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా PFAA నిర్వహిస్తున్న వార్షిక సదస్సుకు హాజరైన సీఎం తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారత్ ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ సహా వివిధ వాణిజ్య అనుకూల విధానాలు అనుసరిస్తున్నట్లు సీఎం వివరించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఢిల్లీలోని పలు కీలక సమావేశాల్లో పాల్గొంటున్న సీఎం రేవంత్ రెడ్డి న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీతో భేటీ అయ్యారు. అనంతరం పబ్లిక్ అఫైర్ ఫోరం ఆఫ్ ఇండియా వార్షిక సదస్సులో ప్రసంగించారు. హైదరాబాద్ సహా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతల్ని వివరించారు. విజన్ తెలంగాణ రైజింగ్ అంశాన్ని ప్రస్తావించిన సీఎం 150 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. శాంతి భద్రతలు, డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్న సీఎం పెట్టుబడులకు పూర్తి భద్రత ఉంటుందని భరోసా ఇచ్చారు. India is having Delhi, Mumbai, Bangalore, Chennai or any other metropolitan city. We don't have systematic development. That is why I wanted to address that problem. So I have acquired 30,000 acres of land. It is near to airport. I wanted to construct a new city with different verticals. New city for educational hub, health tourism, AI, new city for EV. So we wanted to create 9 verticals in my new city. It is going to connect from airport to new city with metro, with a dedicated road. I have proposed to Government of India to create bullet train, Hyderabad to Bangalore, Hyderabad to Chennai via Amravati. Telangana lands are very fertile land. We can produce organic food. So we have different plans to develop my state. I wanted to give certain things to my next generations. Please come and join in our vision document, Telangana Rising 2047, where you can put your investments, you can get profit, your investments are secure. దేశ జీడీపీలో 10% తెలంగాణ నుంచి రావాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ ను నెట్ జీరో సిటీగా మార్చేలా కాలుష్యకారక పరిశ్రమల్ని ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్యకు తరలిస్తామని వెల్లడించారు. యువతలో నైపుణ్యం పెంపొందించే దిశగా విద్యారంగానికి సైతం పెద్దపీట వేస్తున్నామన్న సీఎం ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు తెలంగాణకు వచ్చేలా సహకరించాలని పారిశ్రామికవేత్తలను కోరారు. We have to create a knowledge hub in Telangana. We have ISB, National University, IIIT. But we need more institutes like Harvard, Stanford, MIT, other institutes. Why? Because wherever knowledge is there, people are going to come and invest. So you'll get manpower with knowledge, with experience. Wherever these facilities are there, world is going to come there. So all I need is, I wanted to request you to ask these institutes, or it is very similar institutes in the world. I am there to support, I am there to create infrastructure for these institutes. So whoever wanted to come in Telangana, you suggest, particular in education side like Harvard, Stanford. ట్రంప్ నిర్ణయాలతో అమెరికాకే ఎక్కువగా నష్టం జరుగుతుందన్న రేవంత్ తెలంగాణలో కూడా ఒక ట్రంప్ ఉండేవారని, ఆయన్ను ప్రజలు పక్కన పెట్టారని విమర్శించారు. రాత్రి వచ్చిన ఆలోచనను తెల్లారే అమలు చేయడం సాధ్యం కాదన్నారు. पॉलिटिकल विल रहने का बहुत ज़रूरी है, मगर ऐसे सिस्टम ज़्यादा दिन चलने वाला नहीं है, क्योंकि तेलंगाना में भी एक ट्रम्प था,
मगर लोग ट्रंप को हटा दिए। जो मनमानी से चलाने वाला कोई भी ट्रंप हो सकता है। तो ट्रंप रात को जो नींद पे कुछ आए, अगला दिन कुछ ऑर्डर देना, ये नहीं चलेगा ज़्यादा दिन। कुछ दिन के लिए ये प्रॉब्लम होने वाला है, मगर ये प्रॉब्लम इज गोइंग टू ओवरकम। It is not going to affect our economy. It is going to affect even US economy. If they are reluctant to give visas, give admissions for Indians, all those institutes are going to come to India. గుజరాత్లోని సబర్మతి తీరం తరహాలో మూసీ తీరాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. గోదావరి నదీ జలాలతో మూసీ నదిని ప్రక్షాళన చేసి హైదరాబాద్ను స్వచ్ఛ నగరంగా మారుస్తామని పేర్కొన్నారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో సోదాలు జరిపిన ఈడీ మద్యం ముడుపుల సొమ్మును విదేశాలకు తరలించడం సహా బంగారం రూపంలో మార్చుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు నిన్న దేశవ్యాప్తంగా జరిగిన సోదాలపై ప్రకటన విడుదల చేసిన ఈడీ మద్యం సరఫరాదారుల్ని ఇన్వాయిస్ విలువలో 15 నుంచి 20% ముడుపులు చెల్లించాలని బలవంతం చేసినట్లు సోదాల్లో వెలుగు చూసిందని తెలిపింది. ముడుపులు ఇవ్వని వారి బ్రాండ్లు తొలగించినట్లు వెల్లడించింది. షెల్ డిస్టిలరీలు సృష్టించి వాటి ద్వారా అక్రమ నిధుల్ని మళ్లించారని గుర్తించింది. ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ చెల్లింపుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు గుర్తించామని ఈడీ అధికారులు వెల్లడించారు. ఏపీఎస్బీసీఎల్ సరఫరాదారులకు చెల్లింపులు జరిపిన సమయంలో లేని కంపెనీలు షెల్ సంస్థలకు ముడుపుల్ని బదిలీ చేశారని పేర్కొన్నారు. అనేక సందర్భాల్లో నకిలీ ఇన్వాయిస్లు, పెంచిన లావాదేవీల ద్వారా నిధులు మళ్లించినట్లు వెల్లడించారు. కొంతమంది సరఫరాదారులు నిధుల్ని ఆభరణాల వ్యాపారులకు బదిలీ చేసి బంగారం రూపంలోనూ ముడుపులు అందజేసినట్లు వెలుగులోకి వచ్చిందన్నారు. వ్యాపార లావాదేవీల ముసుగులో భారీ మొత్తంలో ముడుపుల సొమ్ము తరలించారని, ఇందులో దుబాయ్లో ఉన్న నిందితుల ప్రమేయం ఉందని వెల్లడించారు. నిందితులు చేసిన చాట్ల వివరాల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సోదాల్లో లెక్కల్లో చూపని 38 లక్షల రూపాయల్ని సీజ్ చేశామన్నారు. అక్రమంగా కోట్ల రూపాయలు విదేశాలకు పంపారని, దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ అధికారులు వెల్లడించారు. ఓబుళాపురం మైనింగ్ అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లీజు సరిహద్దులు గుర్తించి ఎంతమేర అక్రమ మైనింగ్ చేశారో తేల్చేందుకు సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధూలియా నేతృత్వంలో 7గురితో కమిటీని నియమించింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కమిటీ సభ్యులుగా కేంద్ర పర్యావరణ సాధికార కమిటీ నుంచి ఒకరు, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి 2 ఉంటారని సుప్రీంకోర్టు తెలిపింది. ఏపీ అటవీ పర్యావరణ శాఖ నుంచి 3 సభ్యులుగా ఉంటారని వెల్లడించింది. 3 నెలల్లో నివేదిక అందించాలని కమిటీకి సీజేఐ సూచించారు. వైసీపీకి చెందిన 3 ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే వైసీపీకి ఎమ్మెల్సీ పదవులకు పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, కళ్యాణ్ చక్రవర్తి రాజీనామా చేశారు. వారి రాజీనామాలపై మండలి చైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడుస్తోందని మర్రి రాజశేఖర్ వెల్లడించారు. ఆ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకే టీడీపీలో చేరినట్లు స్పష్టం చేశారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతులకు మరణ శాసనం రాయాలని చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి కనీసం స్పందించడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. డ్యాం ఎత్తు 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచాలని 3 రోజుల క్రితం కర్ణాటక కేబినెట్ నిర్ణయం తీసుకుంటే సీఎం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. కేవలం 100 టీఎంసీల కోసమే ఆల్మట్టి ఎత్తు పెంచడం లేదని తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కును హరించి ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్ని ఎడారులుగా మార్చేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. ఈ కుట్రపై సీఎం రేవంత్తో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇవాళ కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు మన తెలంగాణ ప్రభుత్వానికి కనీసం సోయి కూడా లేదు, ఆలోచన కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు కనీసం తెలంగాణ ప్రాంత రైతాంగానికి సంబంధించిన ఇంత ముఖ్యమైన సమస్య విషయంలో స్పందించడం లేదు. పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి గవర్నమెంట్ లో కట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దాదాపు 90% పూర్తయింది. ఇవాళ అక్కడ నీళ్లు లేకపోతే, పైనుంచి నీళ్లు రాకపోతే మనకి ఎక్కడి నుంచి ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఫలవంతం అవుతుంది? మీరు గొప్పగా పెట్టుకున్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో కూడా జూరాలకే నీరు రాకపోతే మీకెక్కడి నుంచి నీళ్లు వస్తాయి? ఇకనైనా కళ్ళు తెరవండి, మొద్దు నిద్ర వీడండి, వెంటనే స్పందించండి, కోర్టుకు పోండి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు, మహబూబ్నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, వారందరి తరపున పోరాటానికి నడుం బిగిస్తుంది. బనకచర్ల బంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి అతకలేదని బీఆర్ఎస్ నేతలు ఆల్మట్టి అంశం ఎత్తుకున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆల్మట్టి ఎత్తు పెంచాలనే ఆలోచన కర్ణాటక ప్రభుత్వం 2011లోనే చేసిందని గుర్తు చేశారు. ఆ నిర్ణయంపై 2012లో సుప్రీంకోర్టు స్టే విధించిందని తెలిపారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున ఆల్మట్టి ఎత్తు పెంచుకునే అవకాశం లేదని ఎంపీ పేర్కొన్నారు.
ఏం జరగకముందే వీళ్ళు ఒక ఇష్యూని క్రియేట్ చేస్తారు. మీరు అన్నట్టు బనకచర్ల విషయంలో రేవంత్ రెడ్డి గారికి ఏమో జరుగుతుంది, మనకు ఆడ బనకచర్ల కట్టడానికి అంత అప్రూవ్ అయిందని చెప్పారు. మరి నిజమా? అది అప్రూవ్ అయింది అంతా. కానీ ఏం చేసిరు, ఒక రాయి వేసి చూసారు, అది అయిపోయింది ఆ ఎపిసోడ్. ఇప్పుడు ఆల్మాటి సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నప్పుడు నేను పోయి ఆ బౌండరీ దాటిపోయి వాళ్ళ దగ్గర పోయి భుజం మీద ఒకటి ఏం చేస్తారు అని అడుగుతున్నా. దాన్ని స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తుంది. మన అడ్వకేట్స్ అటెండ్ అవుతారు. అడ్వకేట్స్ వాళ్ళు మనం నిజంగానే ఎప్పుడన్నా అటెండ్ కాకుండానో ఏదన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఉంటేనేమో నువ్వు అన్నట్టు ఏమో జరుగుతుందని చెప్పొచ్చు. తెలంగాణలో మైనార్టీల కోసం ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, రేవంత్ అన్నక సహారా మిస్కిన్ కెలియ పథకాలను సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ 2 పథకాల ఆన్లైన్ దరఖాస్తుల పోర్టల్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ పథకాలకు 30 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన కింద మైనార్టీ వితంతువులు, అనాథ, అవివాహిత, ఒంటరి మహిళలకు స్వయం ఉపాధి కోసం 50,000 ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు. రేవంత్ అన్నక సహారా మిస్కిన్ కెలియ పథకంలో ఫకీర్, దూదేకుల వర్గాలకు మోపెడ్ వాహనం కొనుగోలు కోసం ₹1,00,000 ఇవ్వనున్నట్లు చెప్పారు. నేటి నుంచి అక్టోబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. భారత్ అమెరికా మధ్య సుంకాల వివాదాలు నెలకొన్న వేళ త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్లో ఇరు దేశాల అధినేతలు భేటీ కానున్నట్లు సమాచారం. అక్టోబర్లో మలేషియా వేదికగా జరగనున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి మోదీ, ట్రంప్ హాజరు కానున్నారు. ఈ సదస్సులో మోదీ, ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆపరేషన్ సింధూర్, భారత్పై అమెరికా విధించిన అదనపు సుంకాల తర్వాత ఇరు దేశాల నేతలు తొలిసారి భేటీ కానున్నారని వెల్లడించాయి. అయితే ఈ సమావేశంపై అమెరికా, భారత ప్రభుత్వాలు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో అదనపు సుంకాలు విధించడం ఇరు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఇటీవల వీటిపై స్పందించిన ట్రంప్, మోదీ తనకు మిత్రుడే అయినా రష్యా నుంచి చమురు కొనడం వల్ల అధిక సుంకాలను విధించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. సౌదీ అరేబియాతో చేసుకున్న రక్షణ ఒప్పందాన్ని విస్తరించేందుకు పాకిస్తాన్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఒప్పందంలో మరిన్ని దేశాలు చేరే అవకాశం ఉందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. అరబ్ దేశాలు భాగస్వామ్యంలో ఈ అవకాశం లేకపోలేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్కు కొన్ని బలహీనతలు ఉండడంతో నాటో తరహాలో ఏర్పాట్లు ఉండాలని తాను చెబుతున్నట్లు ఆసిఫ్ చెప్పారు. ముస్లిం దేశాలు ప్రజల్ని సమిష్టిగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సౌదీతో చేసుకున్న ఒప్పందంలో మూడో దేశం చేరకూడదనే నిబంధనేమీ లేదన్న ఆసిఫ్, అణు ఆయుధాలు వాడకూడదన్న క్లాజ్ లేదన్నారు. తప్పనిసరైనప్పుడు తమకున్న అన్ని సామర్థ్యాలను ఉపయోగించుకుంటామని ఆసిఫ్ చెప్పారు. పాకిస్తాన్తో రక్షణ ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో సౌదీ అరేబియా పరస్పర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటుందని ఆశిస్తున్నట్లు భారత్ పేర్కొంది. భారత్, యుఏఈ విస్తృత స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగి ఉన్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర జైస్వాల్ తెలిపారు. అందువల్ల తమ వ్యూహాత్మక భాగస్వామ్య పరస్పర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. గాజాలో తక్షణం కాల్పుల విరమణ కోరుతూ ఐరాస భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా మరోసారి అడ్డుకుంది. ఇందుకోసం అగ్రరాజ్యం తన వీటో అధికారాన్ని ఉపయోగించింది. ఆమోదయోగ్యం కాని ఈ తీర్మానాన్ని అమెరికా తిరస్కరిస్తుందని భద్రతా మండలిలో యుఎస్ కౌన్సిలర్ మోర్గాన్ ఓర్టగస్ తెలిపారు. హమాస్ అకృత్యాల్ని ఖండించడంలో ఈ తీర్మానం విఫలమైందన్నారు. శత్రు దాడుల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉందని ఓర్టగస్ తెలిపారు. ఈ తీర్మానానికి అనుకూలంగా 14 దేశాల ఓటు వేయగా అమెరికా ఒక్కటే వ్యతిరేకించింది. ఫలితంగా తీర్మానం వేగిపోయింది. గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోరుతూ ఐరాస భద్రతా మండలిలో గతంలో పెట్టిన తీర్మానాల్ని కూడా అమెరికా అడ్డుకుంది.